ఈ రోజు మన ఇంట్లో హ్యాపీ న్యూ ఇయర్ అయితే జరుపుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిగ్నాస్ని. ఈరోజు అయితే December 31st 2024 అనమాట. ఇదే లాస్ట్ డే 2024కి అయితే. ఈరోజు అయితే ఫుల్గా సందడి అయితే ఉంది రోడ్డు మీద అంతా. బొకేలు అమ్ముతున్నారు, పూలు కూడా చాలా చాలా బాగున్నాయి కదా. ఈ December 31st వ్లాగ్ అన్నది కంపల్సరీ మీ ఇంట్లోనైతే చేసుకున్నారని అనుకుంటున్నాను. లాస్ట్లో కేక్ కటింగ్ కూడా ఉంటుంది. 2025కి వెల్కమ్ చెప్తూ కేక్ కూడా తెచ్చి కటింగ్ చేసామన్నమాట. ఇలా రోడ్ అంతా కూడా బొకేలు అయితే అమ్ముతున్నారు. ఈరోజు అయితే December 31st 2024. ఇలా రోడ్డు మీద అయితే మనం వెళ్తున్నాము. తెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కేసిన వెంటనే సంపత వినాయకుడి గుడి ఉంటుంది కదా, అలా మనం మొత్తం గుడి అంతా రోడ్డు అంతా కూడా మనం కవర్ చేస్తూ అయితే మన వ్లాగ్ని అయితే తీస్తున్నాము. ఇదిగోండి, మనం ఇలా వెళ్తుంటే ఈరోజు అంతా కూడా లైట్స్ అయితే వేశారు. 2025కి వెల్కమ్ చెప్తూ అంతా కూడా ఒక్కటి కూడా చీకటిగా లేకుండా కూడా అందరూ కూడా మంచి మంచి లైట్స్ అన్నది వేశారు. చూడండి, ఇలా వెళ్తున్నాము. మాకు చాలా బాగా అనిపించింది. రోడ్డు మీద ఈ December 31st నైట్ లాస్ట్ డే అనేసి చాలా మందిలో అయితే వచ్చారు. ఇదిగోండి, బెలూన్స్ కూడా అమ్ముతున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే బెలూన్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే ఫ్లయింగ్ బెలూన్స్, మనం వదిలేస్తే చాలు పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా మనం మొత్తం అయితే చూపెడతాను. ఇది స్వీట్ ఇండియా. ఈ విధంగా మనం ఒకరి దగ్గరికి అయితే వచ్చాము. ఐ లవ్ వైజాగ్ అని ఉంటుంది కదా మధ్యలోనే, అక్కడికైతే వచ్చాము. నేనైతే కూర్చున్నాను. చూడండి, ఇలా అయితే ఈ December 31st నైట్ అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. పుష్ప స్టెప్ కూడా వేస్తున్నాను అనమాట మెయిన్ వైలో. సో ఇలాగంతా కూడా ఇక్కడ నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఇలాగా అంతా కూడా కూర్చొని ప్రశాంతంగా ఉంది. అక్కడైతే తగ్గేదేలే అంటున్నాను నేను. రోడ్ అంతా చూస్తేనేమో ఫుల్గా బొకే షాపులు అయితే ఉన్నాయి ఎక్కువగానే. సో అంతా మీకు చూపెడతాను ఈరోజు. ఫుల్గా మనము హాఫ్ ఆఫ్ ద సిటీ అయితే తిరిగేస్తున్నాం విశాఖపట్నంలో. నాకైతే చాలా బాగా నచ్చింది. బొకేస్ కూడా చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇదంతా కూడా చూడడానికి నాకు చాలా బాగా నచ్చింది. బొకేస్ కూడా ఒక్కొక్కటి చాలా చాలా బాగున్నాయి. స్టాల్స్ లాగా ఎట్టయితే అమ్మారు. ఈరోజు అంతా కూడా నాకు ఎందుకో చాలా చాలా బాగా నచ్చింది. ఎక్కడ చూసినా కూడా బొకేసు, పువ్వులు అవన్నీ ఉన్నాయి. ఇలాగ షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్స్ కూడా ఉన్నాయి. సో నీరూస్ అనే షాపింగ్ మాల్ కూడా ఉంది. ఇలా అంతా కూడా మనం చూసుకుంటే మీరు ఎక్కడ చూసినా కూడా లైట్స్ అనేవి లేకుండా లేదు. అంతా కూడా సెండ్ ఆఫ్ చేయడానికి 2024 సెండ్ ఆఫ్ చేయడానికి అందరూ కూడా లైట్స్ అయితే వేశారనమాట. మనం ఇప్పుడు జోయాలుకాస్ అయితే చూస్తున్నాము. ఇప్పుడైతే మేము మా ఇంటికాడ ముగ్గేసుకోవడానికి అయితే కలర్స్ అయితే తీసుకుంటున్నాము. కుంకుమ కలరు, ఇంకా పసుపు కలరు, పింక్, అవన్నీ వైలెట్ తీసుకున్నాము. 4 తీసుకున్నాము. అలాగే 31st నైట్ అంత నుంచి ఫుల్గా నీస్ అంత ఉంటుంది కాబట్టి బిర్యానీ షాప్ చూడండి ఎంత బాగుందో కదా. ఈ బిర్యానీ షాప్లో కూడా 140 రూపీస్ బిర్యానీ పెట్టారు ఫ్రీ కూల్ డ్రింక్తో. ఇప్పుడైతే మనం సిఎంఆర్కి అయితే వచ్చాము. ఇలా బైక్ మీద అంతా కూడా తిరిగి అయితే చూపిస్తున్నాము. సిఎంఆర్ ఫ్యాషన్ మాల్ అయితే వచ్చామన్నమాట. ఇలా అంతా కూడా టైం అన్నది ఒక 10:30 అయింది. అయినా కూడా లైట్లెస్ ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు మనం జగదాంబకి అయితే వచ్చేసాము. జగదాంబకి వచ్చిగానే రీసెంట్గా కట్టారు కదా ఈ గడియారము, నేను దాన్ని క్లాక్ టవర్ అంటాను. ఇదైతే నుంచి రీసెంట్గా కట్టారు కానీ చాలా చాలా బాగుంది. లైట్స్ అన్నీ వెలిగించేసి సూపర్ ఉంది. ఇదైతే ఫుల్గా కలర్గా ఒక్కొక్క కలర్గా ఉండే టైం కూడా చూపిస్తుంది మనకి. అది స్పైసీ ప్యారడైస్, ఇంకా బోల్డ్ అన్ని షాపులు లాంటివి ఉన్నాయి. మొత్తం కూడా తిరుగుతున్నాము. జగదాంబ సినిమాస్, శారద. సో ఇది లక్కీ షాపింగ్ మాల్. మొత్తం కూడా ఈ వ్లాగ్లోనే నుంచి మీకు చూపెడతాను. మెన్స్ ఉమెన్స్ కొత్తగా వచ్చింది కదా, అదే లక్కీ షాపు. న్యూగా పెట్టారు మన లక్కీ వాళ్ళు. సో అదే లక్కీ అనమాట. ఈ విధంగా మనం మొత్తం కూడా అంతా చూసుకుంటూ వెళ్ళిపోదాము. లక్కీ షాప్లో కూడా ఎక్కువ మందిలో ఉంటారు. చూడండి, అందరూ కూడా ఫెస్టివల్ ఆఫర్ కాబట్టి బట్టలు తీసుకోవడానికి అయితే వచ్చేసారు. న్యూ ఇయర్ అంటే చాలు January 1st ఇలా చూసి ఇలా తెలిసేలోపు సంక్రాంతి, భోగి, కనుమ అన్ని పండుగలు వచ్చేస్తాయి కాబట్టి అందరూ కూడా రెడీ అయిపోయారు బట్టలు తీసుకోవడానికి. December 31st నాడు కాబట్టి అందరూ కూడా కేక్లు అయితే ఒక స్టాల్లా పెట్టి అయితే బయట పెట్టారు. చూడండి, మొత్తం కూడా పార్టీ చేసుకోవడానికి కేక్స్ పార్టీ అనమాట. బయటే కొద్దిగా రేట్ తగ్గించి అయితే అమ్ముతున్నారు బయటనే. సో ఎవరు బేకరీస్, స్వీట్ షాప్స్ ఉన్నా కూడా, చిన్న షాప్ ఉన్నా పెద్ద షాప్ ఉన్నా కూడా వాళ్ళు బయట పెట్టి అయితే వాళ్ళకి ఈరోజు మంచి సేల్స్ అయితే చేసుకుంటున్నారు. అలాగే మనం చందు స్వీట్స్కి అయితే వచ్చాము. చందు స్వీట్స్ వాళ్ళు కూడా చూడండి నేను చెప్పినట్టు సపరేట్ స్టాల్ ఎట్టి చాక్లెట్స్,
డైరీ మిల్క్ చాక్లెట్స్, ఇంకా నార్మల్ చాక్లెట్స్ అవన్నీ పెట్టి అందరూ కూడా అమ్ముతున్నారు. ఇదిగోండి చందు షాప్ ఆయన కూడా సేమ్ ఇలాగే అందరూ కూడా ఇలాగే కేక్ అన్నది హ్యాపీ న్యూ ఇయర్ అన్నది రాసి అయితే మనకి ఇస్తారనమాట. కేక్ కూడా కొద్ది ప్రైస్ అన్నది తగ్గిస్తారు. లోపల అంత ఉన్నది ఏంటి అనుకుంటారు, అది కూల్ కేక్స్ అవన్నీ ఉంటాయి. నార్మల్ కేక్స్ అయితే మనకి అందరికీ దక్కేటట్టుగా అయితే ఉన్నది. అదిగోండి హ్యాపీ న్యూ ఇయర్ అని రాసింది కదా, కేక్ చాలా బాగున్నది. అన్నీ కూడా కలర్గా అయితే ఉన్నాయి. బయట అన్నది అమ్ముతున్న నుంచి చాలా తక్కువ రేట్ ఉండి కేక్ కట్ చేసుకున్న వాళ్ళకైతే చాలా బెస్ట్ అనమాట. సో వీళ్ళకి కూడా ఒక మంచి బిజినెస్ అన్నది వస్తుంది, మనకు కూడా కేక్ కట్ చేసినట్టు ఉంటుంది. ఇదైతే చాలా బాగుంది కదా, హ్యాపీ న్యూ ఇయర్ అని ఉంది. నాకైతే ఈ కేక్ చాలా బాగా నచ్చింది. సో మేమైతే నుంచి కేక్ అంతా చూస్తున్నాము. ఇక్కడ కేక్ చిన్న కేక్తో కాకుండా కూడా కొద్దిగా పెద్ద కేకులాగే ఉన్నాయి. మొత్తం చూడండి, అదిగోండి ఆ మధ్యలో ఉన్నది అయితే చాలా పెద్ద కేక్ కదా. అలాగే 7up కూల్ డ్రింక్ కూడా అమ్ముతున్నారు. సో ఈ విధంగా వాళ్ళకి నచ్చినన్ని అమౌంట్ ఆఫ్ కేక్స్, మిక్స్చర్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా వాళ్ళే సొంతంగా తయారు చేసుకొని అయితే అమ్ముతున్నారు వాళ్ళ ప్రాపర్టీలోనే. నాకు చాలా బాగా అనిపించింది. కేకులన్నీ బయట అమ్ముతూనే నుంచి ఇప్పుడు అందరూ కేక్ కట్ చేయకుండా స్టూడెంట్స్, నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా కేక్ కట్ చేసేటట్టుగా, అంటే బేకరీ లాంటి కొద్ది రేట్ పెంచేస్తారు. బయట అనుకోండి రేట్ తగ్గించి అమ్ముతున్నారు కాబట్టి బాగా నచ్చింది నాకు ఈ మూమెంట్ అనేది. సో ఇదైతే నుంచి దిలీప్ స్వీట్ షాపు. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా కేక్స్ అన్నవి అమ్ముతున్నారు. ఇప్పుడైతే మేము రంగులు చూడండి, రంగులు అన్నవి నేను చెప్పినట్లుగా ఇంకొద్దిగా రంగులు అయితే మేము తీసుకుంటున్నాము, ఇంట్లో కొద్దిగా లేవనేసి. సో ఒక్కొక్క ప్యాకెట్ మాకైతే నుంచి 15 రూపీస్కి అన్నట్టు ఆఫర్ చేశాను ఆయన. సో మాకు కూడా కొద్ది బాగా అనిపించింది. లైట్ బ్లూ కలరు అవి లేవనేసి, ఇంకో ఆరెంజ్ అవి లేవనేసి మేము కొనుక్కుంటున్నాం ఎక్స్ట్రా. సో మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంటి ముందు అయితే అందరూ ముగ్గులు వేసారు చూడండి. అందరూ కూడా ముగ్గులు వేసి, కొంతమంది అయితే ముగ్గులను వేస్తారు, కొంతమంది అయితే క్లీన్ చేస్తారు. మేమైతే ఇంటికి వెళ్ళకముందే అందరూ ముగ్గులు వేసి అయితే ఉన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని రాసి పెట్టారు చూడండి. ఇలా అందరూ కూడా వాళ్ళ ఇళ్ళల్లో అయితే నుంచి నీళ్ళు వేసుకొని స్పెషల్గా అదిగోండి ఆవిడ తుడుస్తున్నారు కదా, అలా తుడుచుకొని ముగ్గు అన్నది వేసుకుంటున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. ఇదొకటి ఇంకా నేను ఇది చేస్తున్నాను. అందరూ కూడా 2-3 కలర్స్ వేస్తూ చాలా బాగా అనిపించింది. వీళ్ళ ముగ్గు కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ చూపెట్టాను కదా, అది ఇది చాలా చాలా బాగున్నాయి ఈ ముగ్గులు అన్నవి. సో మీరు కూడా చూడండి. ఫస్ట్ వీళ్ళంతా చేసే ప్రాసెస్ అన్నది నాకు చాలా బాగా నచ్చింది. ఈ విధంగా వీళ్ళందరూ కలిపి ఫ్యామిలీ అందరూ కలిపి పిల్లలనక ఆంటీలనక అందరూ చేస్తున్నారు. అంకుళ్ళనక కూడా అందరూ కూడా వాళ్ళ ఇంటి ముగ్గులని అయితే వేసుకుంటున్నారు. ఇప్పుడు నేనైతే మా ఇంటికాడి కోసం కేక్ కటింగ్కి కేక్ అయితే తీసుకున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ 2025 హాయ్ అంటూ పెట్టాను. సో చూడండి, ఇదైతే చాలా బాగుంది. ఈ కేక్ అయితే నుంచి మాకు 400కి అయితే వచ్చింది. ఈ కేక్ చాలా చాలా బాగుంది. అదిగోండి బేకరీలోకి వెళ్ళగానే మంచి కూల్ కేక్స్ అయితే ఉన్నాయి అనేసి మేమైతే కేక్ తీసుకున్నాము. ఈ కేక్ అయితే చాలా చాలా బాగున్నాయి. బ్లాక్ ఫారెస్ట్ అన్ని కేకులు ఉన్నాయి అన్నమాట. వెనిలా, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ, పైనాపిల్ ఇలా బోల్డ్ రకాలు ఉన్న కేకులు అయితే ఉన్నాయి. అదిగోండి ఇవే కూల్ కేక్స్. ఇందులోకి వెళ్ళి మేము ఒక కేక్ తీసుకున్నాము. కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి భలే ఇచ్చారు ఆవిడ. సో నాకు చాలా బాగా అనిపించింది. కేక్ కూడా చాలా చాలా బాగుంది, వెనిలా కేకు. సో నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది కేక్ కటింగ్ అనేసి. ఇప్పుడు టైం కరెక్ట్గా 11:58 అయింది కాబట్టి మేము కేక్ అంతా కూడా రెడీ చేసుకుంటున్నాము. ఇదిగోండి 2025 కేక్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన హ్యాపీ న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. 2025 ఇయర్లోకి అయితే అడుగు పెట్టాము. ఇప్పుడైతే మనం కేక్ అయితే కట్ చేస్తున్నాము. రెడీ? నేను 3, 2, 1 అంటాను. దీన్ని అయితే మా మమ్మీ అన్నది వెలిగిస్తున్నారు. 3, 2, 1. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఇంట్లో హ్యాపీ న్యూ ఇయర్ అయితే జరుపుకుంటున్నాము. మన న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇది మా ఫ్రెండ్స్కి. ఇదిగోండి మీకే హ్యాపీ న్యూ ఇయర్. ఈ కేక్ని అయితే నేను తింటున్నాను. చాలా బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదైతే ఈ సంవత్సరం నాకు ఎందుకో చాలా హ్యాపీగా ఉంది.
కేక్ కూడా చాలా బాగుంది, 2025 లాగే బాగుంది అనమాట. ఈ డిసెంబర్ 31st నైట్ సెలబ్రేషన్స్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2025 ఇయర్ వచ్చింది కదా, ఈరోజు హ్యాపీగా మేమైతే నైట్ అవుట్స్ చేస్తాము, లూడోస్ అన్నీ ఆడుకొని అయితే మనం టైంపాస్ అయితే చేసుకుందాము. ఈ విధంగా మనమైతే డిసెంబర్ 31st ఇంకా న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేసుకోండి మీ ఇంట్లో కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.